హెబ్రీ పత్రిక 12:2 ఇది మీకు ఒక సవాలుగా ఇస్తున్నా. త్వరగా చదవండి. ఇది అందరూ తీసుకోండి రెఫరెన్స్. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును బాబు ఏం చేయాలి? క్రైస్తవుడికి ఏం వస్తాయంట? భారం కలుగుతుంది. ఇంకేంటి? సులువుగా చిక్కులు పెట్టే పాపము. బాబు క్రైస్తవుడు కాదు ఏంటి? సులువుగా చిక్కులు పడిపోతాం మనం. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును ఏం చేయాలంట? విడిచిపెట్టి. అయ్యా ఎవరంట? విశ్వాసం కర్త వాళ్ళు యేసయ్య. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఎవరి వైపు చూడాలంట? విశ్వాసాన్ని ఎవరు కొనసాగిస్తారు? అయ్యా అక్కడ చూడండి. విశ్వాసంతో కొనసాగాలంటే ఏం చేయాలి? ఆయన మాటలు వినాలి. ఎప్పుడో ఒకసారి చేశాను ఏంటండి, నేను ఎలా పోయినా పర్లేదు, ఎప్పుడో బాప్తిజం తీసుకున్నాను నా చిన్నప్పుడే, నేను యేసయ్యని నమ్ముతానంటే కుదరదు. అలాగన్న వాళ్ళు ఏం చేస్తారు? అలాగన్న వాడికి ఇది ఉంటుంది. అవునా? ఇంకేముంటుంది? అన్నీ ఉంటాయి లోకంలో. అంతే కదా? ఏం చేయాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు విశ్వాసమునకు కర్త ఎవరో? కర్త ఎవరో? యేసయ్య. ఆయన వైపు చూస్తూ ఎప్పుడు విశ్వాసం చూస్తూ ఉండాలి, ఇంటూ ఉండాలి. బాబా అర్థమైందా? ఏం చేయాలి? వాక్యాన్ని చూస్తున్నావు, ఆయన మాట నీకు ఇప్పుడు అదే, అందుకే అంత తీయమని చెప్పింది చూపెడతాకే. నువ్వు ఏంటో ఇప్పుడు వాక్యం మీకు కనబడుతుంది, తర్వాత ఏంటి? వినబడుతుంది. కనబడుతుంది, రెండోది వినబడుతుంది. ఈ రెండు ఉంటేనే యేసయ్యని చూడగలవు నువ్వు. అర్థమైందా? ఈ రెండు లేకోకుండా నేను యేసయ్యని పెట్టాను. ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి. ఎప్పుడు ఏం చేయాలి? అదంతా మళ్ళీ ఇంకోటి మళ్ళీ సమాజంగా కూడటము మానకూడదు. సండేలో చర్చికి ఎట్టి పరిస్థితుల్లో అంటే మంచం మీద ఉంటే తప్ప. అర్థమైందా? ఎప్పుడు ఈ కమిట్మెంట్కి రావాలి మీరు. నేను కూడా అది చెప్తున్నా. నేను మంచం మీద ఉన్నప్పుడే ఆబ్సెంట్ అయ్యాను. వారాల మంచం మీద ఉన్నాను, అందుకు నేను అటెండ్ చేయలేకపోయినా. నేను బాప్తిజం పొందిన తర్వాత మరి ఇప్పుడు ఆబ్సెంట్ అవ్వలే. ఇది నేను గొప్పగా చెప్పట్లేదు, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. 2 వారాలు లేగలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉండి నేను అటెండ్ చేయలేకపోయాను దేవుని యొక్క మందిరం. యేసు వైపు చూస్తూ దాన్ని కొనసాగించేవాడైనా విశ్వాసము కర్త అయినటువంటి ఆయన వైపు చూడాలి మనం. ఏంటది? ఆయన వైపు చూచుచు తర్వాత మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఎలాగంట? పందెంలో ఏం చేయాలి? ఓపిక లేదు. అబ్బాయి ఎంతసేపు చెప్తాడు ఇది ప్రసంగం, రోజు వెళ్ళిపోవాలా చర్చికి, చెప్పిందే చెప్తాడు ఈయన. ఏం చెప్తే మీకు ఎందుకండి? మీకు ఏం కావాలి? ప్రసంగం వింటాం ఒక మంచిదే, ప్రసంగం వింటామా రండి. కానీ పాదిరి ప్రసంగం వినటానికి వస్తే మంచిదే. ఏం చేయాలి? అక్కడ పోయినటువంటి ఒక 3 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడికి వస్తే ఏముంది? ఆశీర్వాదం. ఏముంది? ఈ దినాన్ని దేవుడు ఏం చేశాడు? దాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? మనం రావాలి కదా. రైట్. ఒకదాని యొక్క చాలా ఉన్నాయి. ఏమండి? కూర అనాలంటే ఏం చేయాలి? కూరగాయలు కావాలి. కూరగాయల తర్వాత ఏం చేయాలి? ఏలాదా? అప్పుడు ఏమవుతుంది? ఆశీర్వాదం అంటే ఉట్టి వచ్చేద్దండి, ప్రసంగం ఇంటి వచ్చేద్దండి. ఏం చేయాలి? ఇవన్నీ చెయ్యాలి. ఇక్కడేంటే మన ఎదుట ఉంచబడినాడు పందిపు రంగమందు యేసు వైపు చూస్తూ ఏం చేయాలి? ఓపిక ఏంటంటే ఓపిక నశించిపోద్ది మనకి. ఏముంటుందండి అక్కడ? పాస్టర్ గారు ఏం చెప్తాడు? ఏముంటుందండి? ఏమి లేదు నీకు? ఓపిక లేదు. ఓపిక అనేది కావాలి. ఆశీర్వాదం తీసుకోకుండా నా ఆలయం నుంచి కదలొద్దు. అవునా కదా? ఆశీర్వాదం చాలామంది ఆ ఆశీర్వాదం కోసం మొత్తం ఉంటుంది. లాస్ట్లో ఉంది కదా, ఎప్పుడు ఇస్తాడో చూస్తారు. నిజంగా ఆశీర్వాదం వెలిగినటువంటి వాళ్ళు. ఆశీర్వాదం చాలా అవసరం. ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందిపు రంగమందు ఓపికతో పరిగెత్తుదాము. ఆయన ఎవరిది? మన ఎటుది. ఇప్పుడు దాకా మన ఎదుట, ఇప్పుడు ఆయన తన
ఆయన అంటే ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఏం చేయడు? తన ఎదుట ఉంచబడిన ఏముందంట ఆయన ఎదుట ఏముంది? బాబు మీకు ఆనందం లేదా? తలనొప్పి ఆ రోజున ఇంట్లోనూ ఏమి నొప్పి? అన్ని నొప్పి. ఆనందం లేదండి నాకు. ఇక్కడ ఇందాక ఆనందం కోసం బుక్ ఇచ్చాను. ఈ బుక్ చదవండి అమ్మా, మీకు కూడా ఇస్తాను ఇప్పుడు. ఆనందం కోసం బుక్ నా దగ్గర ఉన్నది అండా. ఆనందం ఇక్కడ నిజంగానే ఉంది. ఆనందం అండా. ఆనందం జీవితం ఏంటంట? ఇక్కడ ఉన్నది ఏంటిది? ఆనందం. చూడ, ఆనందం జీవితం. ఆనందం జీవితం ఎక్కడ వస్తుంది ఇప్పుడు? ఏముంది ఆయన ఎదుట? ఏముంది ఆయన ఎదుట? ఏముంది? ఆనందం. మన ఎదుట ఏముంది? పందెం. ఆయన ఎదుట ఏముంది? ఆనందం. మన ఎదుట ఏముంది? పందెం. పందెంలో నెగ్గినోడికి ఆనందం, అంతే కదా? అండ్ ఓడిపోయినోడికి ఆనందం ఉంటుందా? పందెంలో నెగ్గినోడికి ఆనందం. ఏంటి ఆ పందెంలో నెగ్గాలంటే ఏంటి ఛాలెంజ్? ఇప్పుడు ఏముంది? ఆ పందెంలో నెగ్గడానికి ఏంటి ఛాలెంజ్? ఇప్పుడు ఉన్నా చూడండి, మీ ముందు ఉన్నా చూడండి, అవి చదవండి. అది బాబు ఏంటది? ఈ పందెంలో ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. ఇప్పుడు పొరపాటు నేను పాస్టర్ గారు ఎదుటంట, పాస్టర్ గారి మీద మిమ్మల్ని అలా ఇప్పుడు కాదు, ఇంకా ముందు రోజుల్లో ఏదో అనవలసి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అవమానం జరుగుతుంది. నాకు బోల్డ్. నేను చర్చికి వెళ్ళినప్పుడు మా చిన్నానే పాస్టర్ వెళ్ళినప్పుడు బాగా వెళ్ళేవాడిని. ఆ మైకులు మోసిన, అవన్నీ మోసిన, అదంతా ఊడ్చిన. కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఏడ్చుకుంటూ వచ్చేవాడిని. నిజంగా ఎందుకో తెలుసా? ఆ బియ్యం మూటలో నేనే మోయాలి. మళ్ళీ ప్రసంగంలో చూటుపోటు మాటలు నాయే. నిజంగా ఆ మాటలన్నీ నాయే. ఇంత పని చేసి ఏంటంటే ఆంబూతులు పొడి చేతంట మైకు కట్టుకొచ్చి ఎవడ వెళ్ళకపోయినా నేను వెళ్ళి ఆ వర్షం మొత్తం సైకిల్ మీద పడిపోయి ఇక్కడ దెబ్బ తగిలేసి, మోకాల దెబ్బ తగిలేసి, ఈ తగిలేసి, ఆ తాడి చెట్లు పోతే ఈ భుజం కొట్టిపోయి సీవులకి ఆఖరి ప్రసంగంలో సూటిపోటు మాటలన్నీ నాయే. ఏడ్చుకుంటూ రావాలి. అవమానం ఏంటి? అవమానం ఉండలేదా? ఆనందం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీకు కూడా, ఎందుకంటే నేను అదే అనుభవం నుంచి వచ్చాను కాబట్టి ఇప్పుడు నన్ను అనేవాడు కాదు, నన్ను ఏం పేరెట్టి అనేవాడు కాదు. వాక్యం చెప్తుండే నాలో లోపాలన్నీ అని బయటకు వచ్చి మీకు కూడా నిష్ఠూరం అవుతుంది. నిష్ఠూరం అవుతుందని ఇక్కడ మానేసి కూడా పరిగెట్టిపోతారా? దాన్ని సరి చేసుకోవాలి. ఎస్, ఏం చేయాలంట? ఆనందం కాదండి ఏం చేయాలి? అవును ప్రభువా, ఈ లోపం ఉంది ఆయన కాబట్టి నువ్వు నాతో మాట్లాడు. అవమానం ఏంటండి? ఉందా లేదా? అవమానమును ఏం చేయాలి? చదవండి ఇంకా ముందుకి. అది ఏం చేయాలంటే ఇప్పుడు ఆ అవమానాన్ని ఏం చేయాలి? పక్కన తీసేయాలి. ఏం చేయాలి? ఆంటీ అన్నాళ్ళ మనకి పాస్టర్ గారు కదా మాట్లాడి తప్ప అంటే మీ డాడీ ఏమండి ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న అలా చేస్తే కొట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్తారు? మళ్ళీ రావాలి. వెళ్ళిపోడు కదా, తప్పిపోయింది కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ డబ్బా మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? ఆ మనస్సు ప్రతి బాప్తిసం తీసుకున్న వ్యక్తికి ఈ స్వభావం ఉంటేనే ఆ పంది రంగంలో గెలుస్తాం మనం. అర్థమవుతుందా? అవునా కదా? ఈ స్వభావం లేకుండా ఇక్కడ కాదు ఇంకొకటి ఎక్కడికి వెళ్ళినా తగ్గలేమో. అమ్మ అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళినా ఆ అవమానం ఏం చేయాలి? పక్కన పెట్ట. ఏమన్నాడు? అవమానమును అది నిర్లక్ష్యం పెట్టాలి. ఏం చేయాలి? అవమానం ఏం చేయాలి? అది సిలువను సహించి. యేసయ్య అవమానం ఏం చేయాలి? భరించలేదా? ఆయనకంటే ఎక్కువ అయిపోయిందా నీకు అవమానం? ఆయనకంటే దెబ్బలు తగిలేసినాయా? ఆయన ముఖం మీద ఉంచినట్టు అయిపోయిందా నీకు? ఆయన ముఖం మీద ఉంచుకుని నీ కోసం చిరువు మోతుంటే నువ్వు చేసిన తప్పుని ఎదుట చెప్తుంటే నీకు అంత బాధ? అవునండి, అంత బాధ వచ్చిందా? అవమానం నిర్లక్ష్యం చేసి తర్వాత ఏం చేయాలి? సిలువను సహించాలి. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు ఏంటంట ఆవేశపడకూడదు. నన్ను అంటాడా ఆయన? నన్ను అంటాడా? నన్నే అనాలా? అందులో ఏమన్నా అన్నవాళ్ళు లేరా? ఎన్నిసార్లు ముక్కులు వేసుకుని వెళ్ళిపోయి ఉన్నారు. నన్నే అంటాడా? దాన్ని ఏం చేయాలి బాబు? పక్కన నిర్లక్ష్యం చేయాలి. దేన్ని? అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించాలి. నేను అందరిలో
నేను వస్తాను నీ చర్చికి, నేను కూర్చుంటాను నీ చర్చిలో, ఇంకా మళ్ళీ ముఖం చూస్తానా, నీ చర్చి ముఖం చూస్తానా. ఎంతమంది తండ్రిని కూడా అంటారు కదా, అలాగా అంటారు కదా, నాకు ఇవ్వలేదు డాడీ, నువ్వేందుకు, నేను ఉంటాను అక్కడ, వెళ్ళిపోతావు ఇంట్లో, వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? పందులు పొట్టు కాడికి పోతావు. ఎక్కడ పోతావు? పోయాడు కదా, వెళ్ళిపోయాడు. ఏం చేసాడు? పందులు పొట్టు తీసి వచ్చాడా? అప్పుడు ఏం గుర్తొచ్చిందంట? తండ్రి ఇల్లు గుర్తొచ్చిందంట. ఎవరైతే సిలువును సహిస్తారో యేసయ్య సహిస్తున్నట్టు, అవునా కదా, నిర్లక్ష్యాన్ని ఏం చేయాలి? అవమానాన్ని ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టి సిలువును సహించి ఆయన వైపు చూస్తూ ఎడా ఆయన కుడిపక్షన ఆసీనుడైన వాని వైపు ఎక్కడున్నాడు? ఆయన పైన. ఎక్కడున్నాడంట ఆయన? ఎక్కడున్నాడు? ఆకాశమందు. ఒకడు ఎక్కడ చూడాలి? ఎక్కడ చూడాలని చెప్పాను ఇందాక నేను? బూదిగంత నివాసులారా నా వైపు చూడమన్నాడు. ఇప్పుడు ఎక్కడ చూడమన్నాడు? ఆయన కుడిపక్షన ఆసీనున్న వాని వైపు చూడాలి. అక్కడ ఏముంది? ఆనందము. ఏముంది అక్కడ? ఆయన ఎదుట ఏముంది? ఆ ఆనందాన్ని సొంతం చేసుకుంటాకే మనం పరుగు పందులో అవమానాన్ని నిర్లక్ష్యం. మూడో మాట నేను చెప్పేస్తాను ఆఖరుగా. మూడో మాట నేను చెప్పి ముగిస్తా చూడండి. మూడో మాట ఏంటంటే ముందుకు చూడాలి. ఎక్కడ చూడాలంట? ఎక్కడ చూడాలి? ముందుకు చూడాలి. ముందుకి ఏంటా ముందుకు చూసేది ఏంటంటే తీతుకు రాసిన పత్రిక 2:13 చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2:13 అనగా మహాదేవుడును. ఏ దేవుడు అండి ఈయన? మామూలు దేవుడా? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఏం బుద్ధి అంట? స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఏంటండి ఎలాగ చూడదంట? రానున్న అయిన వాడి గురించి. ఎవరైనా ఇప్పుడే ఎవరి గురించి చూడ? ముందేముంది మనకి? రాగలివాడు ఉంది. ఎవరైనా దేవుడి రాకడుంది మన ముందు. అయితే ఈ మూడింటిని చూడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వచ్చేద్దాం, వాక్యంలోకి వచ్చేద్దాం. ఈ మూడింటిని చూడాలంటే ఏం చేయాలి? వాక్యంలోకి వద్దాం. 13 ఈ మూడింటిని మనం చూడాలంటే ఓ మెట్టు అయిన తర్వాత మెట్టే కదండి. 1 తరగతి అయినా 2 తరగతి లేకపోతే 3 తరగతి అయినా కిందకు వచ్చేద్దామా? 13 చూద్దాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఎక్కడంట? యథార్థవంతులు మాత్రం నివసిస్తారు. యథార్థవంతులు ఏం చేస్తారంట? ఏం చేస్తారు? దేవుణ్ణి చూస్తారు. ఎక్కడ చూస్తారు? యథార్థవంతులు ఏం చేస్తారు? దేవుణ్ణి చూస్తారు. యథార్థవంతులు ఎవళ్ళో చూడండి. మత్తయి సువార్త 5:8 చూడండి. యథార్థవంతులకి ఏం చేయాలి? ఈ 3 కావాలనుకుంటే, ఈ ప్రత్యక్షతలు 3 కావాలంటే ఏం చేయాలి? చూడండి, మత్తయి 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. ఏం చేయాలి? మొత్తం మాట అన్ని కావాలంటే ఏం చేయాలి? హృదయం ఏం చేయాలి? శుద్ధిగా ఉండాలి. వాళ్ళ మాత్రమే. ఈ 3 చూడాలంటే ఏం చేయాలి? ముందు ఈ 3 తరగతిలోకి రావాలంటే ఏం చేయాలి? ఒకటేంటి? ఆయన వైపు చూడాలి కదా, రక్షణ పొందేటప్పుడు. రెండోది ఏం చేయాలి? రక్షణ పొందిన తర్వాత ఏమవుతుంది మనకి? పందెం ఉంది కదా, పందెంలో ఏం చేయాలి? అవమానం వస్తుంది. అవమానం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేసి ఆనందం వైపు పరిగెట్టాలి. ఆ ఆనందం ఎక్కడుంది? ఆయన ముందర. ఆయన ఎక్కడున్నాడు? కుడిపార్శ్వన ఆశీనుడై ఉన్నాడు. అర్థమైందా? వాళ్ళు మాత్రమే ఆయన్ని చూస్తారు.